వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సాధారణంగా చూస్తూ ఉంటాము, చాలా మందికి నిత్యము ఆలయానికి వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమంది విశేషమైన రోజుల్లో మాత్రమే ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఏ రకంగా చూసినా ఆలయానికి వెళ్ళటము అనేది మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఒక గొప్పనైన విషయం అని చెప్పొచ్చు. అసలు ఎందుకు వెళ్ళాలి ఆలయానికి? వెళ్తే ఏం జరుగుతుంది? మనిషికి ఆలయానికి ఉన్న ఆ మధ్యలో అవినావ భావ సంబంధం ఏదైతే ఉందో అది ఏంటి? దాని గురించి వివరించండి. ఒక మంచి ప్రశ్నతో ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. మీరు అడిగిన దానిలో అవినాభావ సంబంధం ఉంది అని నాకంటే ముందు మీరే చెప్పేశారు. మనిషికి దేవాలయానికి పూర్వకాలంలో ఒక మాట ఏంటంటే, ఎక్కడైతే అప్పిచ్చేవాడు, ఎక్కడైతే వైద్యం చేసేవాడు, ఎక్కడైతే పారే నది, ఎక్కడైతే దేవాలయం ఇవి ఉండవో అలాంటి ఊర్లలో ఉండద్దు అని పెద్దవాళ్ళు చెప్పిన మాట. అంటే కంపల్సరీ అంటూ ఉంటాం మనం. ఆ కంపల్సరీ దాంట్లో ఉండాల్సింది ఏమిటి అంటే దేవాలయం. ఏమిటి దేవాలయం ఉంటే ఉపయోగం ఏమిటి అంటే, మనిషి అనేవాడికి కావలసింది ఏమిటి అంటే ప్రశాంతత అనేది. శారీరకంగా ఒక ప్రశాంతత, మానసికంగా ఒక ప్రశాంతత, రెండు రకాలు. శారీరకంగా ఏమవుతోంది, కాసేపు వాడు బరువు మోసిన తర్వాత చాలా కష్టపడ్డాడు అనుకోండి, ఒక గంట సేపు ఏసీలో కూర్చుంటే అది ఏమవుతుంది, శారీరకంగా కాస్త ప్రశాంతత. కానీ అవ్వాల్సిన ప్రశాంతత ఏమిటి, శారీరకం కాదు. శారీరక ప్రశాంతత అనేది సెకండరీ. ఫస్ట్ ఏముండాలి, మానసిక ప్రశాంతత అనేది ఉండాలి. శుభ్రంగా పెద్ద బంగ్లాలో ఉన్నాడు, 10 అంతస్తుల మేడలో ఉన్నాడు, మనసు సుఖం లేదు, శరీరం సుఖంగా ఉంటే ఉపయోగం ఏమిటి? అంతే కదండి. కాబట్టి ఆ ప్రశాంతతని ఇచ్చే ప్రదేశం ఏమిటి అంటే దేవాలయం. వాళ్ళు చదువుకోవడానికి మనకి చెప్తూ ఉంటారు, అంటే బడి కన్నా గుడి పదిలం అని చెప్పని కొన్ని విద్యను నేర్చుకోవాలి అంటే, సరే నేటి కాలంలో బడిలో నేర్చుకుంటున్నాం, కానీ కొన్ని విషయాలు మనకి మనం ఆలోచన చేసుకోవాలన్నా, ఒక దిశానిర్దేశం చేసుకోవాలన్నా, నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఆలోచించుకోవాలన్నా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ప్రశాంత చిత్తం, ప్రశాంత మనస్సు ఉండాలి. ఆ మనస్సు కుదుటపడాలి. ఎక్కడ కూర్చోవాలి మనం కుదుటపడాలి అంటే దేవాలయంలో కూర్చుంటే దానివల్ల మనస్సు ప్రశాంతంగా, కాస్త మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం ఆలోచించాలి అనేది తెలుస్తుంది. అంటే ఊరికే ఆలయంలోకి వెళ్ళి కూర్చుంటేనే ప్రశాంతత కాదు, చెప్పబోతూ ఉన్నాను. కూర్చుంటే కాదు, భగవంతుడు నామాన్ని చెప్పుకోవడం, నామాన్ని స్మరించుకోవడం. కృష్ణుడి దేవాలయానికి వెళితే కృష్ణ లీలలు ఏవైతే ఉన్నాయో బాల్య లీలన్నీ వాటిని స్మరించుకోవడం. రాముడు ఏం చేశాడు, ఎందుకు రాముడు అంత రామో విగ్రహవాన్ ధర్మ అనేంతలా ఎందుకు రాముడు అలా అయ్యాడు, ఇదంతా ఆలోచించేందుకు. ఇదంతా దీన్నే మనం ఇంగ్లీష్లో థింకింగ్ అంటూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటికీ ఒక ప్లేస్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక పిహెచ్డి చేసే విద్యార్థి ఎవడైనా ఉన్నాడనుకోండి, వాడికి ఒక సూటబుల్ ప్లేస్ ఉండాలి. చదువుకోవాలని, రీసెర్చ్ చేయాలన్నా ఒక ప్లేస్ ఉండాలి. అమీర్పేట సెంటర్లోనూ హడావుడిలో కూర్చుంటే వాడికి ఏం బుర్ర ఏం పనిచేయదు. వాడు ఒక లైబ్రరీకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నప్పుడు అక్కడ కూర్చుని చదువుకున్నా, ఆలోచించినా ఏం రాసుకోవాలి అనే విషయం వాడికి పాయింట్లన్నీ వస్తాయి. అలా మనల్ని మనం మార్చుకోవడానికి ఉపయోగపడే ఒక కేంద్రం ఏమిటి అంటే అది దేవాలయం. అందులో ఇంకోటి ఏంటంటే, వేదం కూడా ఏం చెబుతోంది అంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పింది. మన దేహం ఏదైతే ఉందో, ఈ బాడీయే, మన శరీరమే దేవాలయం. అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే జీవుడు. వాడు లోపల ఉన్నంతసేపు ప్రాణం, కదలిక, చైతన్యం అనేది ఉంది, బాడీ మూమెంట్ ఉంది. వన్స్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాన్ని బాడీకి ముందు ఒక పేరు యాడ్ అయింది, డెడ్ బాడీ అని చెప్పని. కాబట్టి ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎప్పుడూ ఉండేవాడు. సనాతనము అంటే ఇవాళ రేపట్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల సనాతనం సనాతనం అని చెబుతూ ఉన్నారు. ఈ స్లోగన్ మొదలైంది, మంచిదే.
కానీ సనాతనము అంటే ఏమిటి? ఉమ్. గతంలో ఉన్నది, ఇప్పుడు ఉంటున్నది, ఎప్పటికీ కూడా ఉండబోయే ఉండేది. ఎవరాయన? జీవుడు. ఆయనే ఎవరు? దేవుడు. పరబ్రహ్మ, పరమాత్మ, నీలో ఉన్న జీవుడు ఇద్దరం కూడా ఒకటే. ఆ. మేమిద్దరం వేరువేరు కాదు అని ఆలోచించుకోవాలి అంటే ఉమ్. దానికి వాతావరణాన్ని కల్పించేది ఏమిటి అంటే దేవాలయం. అందువల్ల మనిషికి దేవాలయానికి ఒక అవినాభావ సంబంధం. సంబంధం ఉంది. మనం తీర్చుకోలేనివి కొన్ని ఉంటాయి కష్టాలు. ఉమ్. మనం అనుకుంటే అవి మనం వాటి నుంచి గట్టెక్కే పరిస్థితి మంది పరిస్థితులు కాదు. ఎవరు దాన్ని గట్టెక్కించగలరు అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. కాబట్టి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నాయనా ఉమ్. అనేటువంటి ఏదైతే ఉందో ఆ ఆలోచనతో, ఆ చింతనతో భగవంతుడిని ఆశ్రయించున్నాడు. మన కోరికలు తీర్చేది ఆయనే. ఆయనే. మనస్సులో కోరికలు లేకుండా చేసేది కూడా ఆయనే. ఆయనే. అంటే కోరికలు ఉన్న వాళ్ళకి కోరికలు తీర్చేవాడు ఆయనే. అవును. కోరికలు లేకుండా నిష్కామ కర్మ అంటాం. మ్మ్. కాబట్టి ఆ నిష్కాముడుగా ఉండాలన్నా సరే ఉమ్. ఆ అవకాశం కల్పించేది కూడా ఆయన్నే. ఆయనే. కాబట్టి పట్టుకోవాల్సింది ఎవరిని అంటే అల్టిమేట్లీ భగవంతుడి పాదాలనే. అంతే. కాబట్టి ఆ ఏదైతే ఆయన్నే మనం రకరకాలుగా పిలుస్తూ ఉన్నాం. ఒకడు రాముడు అంటాడు, ఒకడు కృష్ణుడు అంటాడు, ఒకడేమో నరసింహస్వామి వారు అంటాడు. నిజం. ఎవరి ఆలోచన ధోరణి వారదే. కానీ మ్మ్. లక్ష్యం ఒకటే, మోక్షాన్ని పొందడం. అవును. ఆ మోక్షాన్ని పొందాలి అంటే కొన్ని మార్గాలు పట్టుకోవాలి. ఉమ్. ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చేవి ఏమిటండి? ఒక అభిషేకం చేసుకోవడం. అవును. మూర్తి కనిపిస్తూ ఉంటే, ఎదురుగుండా కనిపిస్తూ ఉంటే, ఇప్పుడు విజిత గారు అనే ఆవిడ నా ముందు ఉన్నారు. ఉమ్. కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను చెబుతున్నాను. అవును. ఈ కుర్చీలో మీరు లేకుండా మీరు ఉన్నట్టుగా భావించుకుని చెప్పండి అంటే అది అయ్యే పని కాదు. అంటే ఒక విగ్రహం కనిపిస్తూ ఉంటే అవును. మన ఎదురుగా ఏం కుదురుతుంది? శ్రద్ధ, ఉమ్. నిష్ఠ, ఏకాగ్రత. ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత సాధించాలి అంటే ఆ ఏకాగ్రతను ఇచ్చే స్థానం ఏమిటి అంటే దేవాలయం. దేవాలయం. కాబట్టి ఎన్నో దానిలో ఒకటనే కాదు, ఇది మనం మ్మ్. చెప్పుకున్నది కేవలం ఒక నాణానికి ఒక కోణం మాత్రమే. ఒక కోణం. ఇలాంటి కోణాలు ఎన్నో ఎన్నో పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ, ఉమ్. వేద మంత్రాలని అవతల వారు చెబుతుంటే మనం వినడం వల్ల వచ్చేటువంటి ఆలోచనలు కానీ. అవును. కాబట్టి ఏదైనా సరే సంస్కారం అనేటువంటిది ఉమ్. మనకి కొంత జన్మతః ఉంటే వస్తుంది. వస్తుంది. లేదు మ్మ్. ఇంకో ఆప్షన్ ఏమిటి అంటే ఎవరైనా చెప్తే అయినా నేర్చుకోవాలి. నేర్చుకోవాలి, లేదు చూసైనా ఆచరించాలి. నేర్చుకోవాలి. ఉమ్. కాబట్టి ఈ నేర్చుకునే అవకాశం ఏమిటి అంటే దేవాలయం. దేవాలయం. అందువల్లనే దేవాలయాల్లో మనం ఎప్పటికీ కూడా ఒక ఉపన్యాసం పెట్టాలి అంటే దేవాలయంలో పెడతారు. ఉమ్. వినే అవకాశం ఉంటుంది భక్తులకి. అవును. కాబట్టి పురాణం చెప్పాలి అంటే దేవాలయంలో, దేవాలయం. అంటే వినడానికి, చెప్పడానికి, ఆ. అందరినీ ఉద్ధరించడానికి పనికొచ్చేది ఏమిటి అంటే దేవాలయం. దేవాలయం. అలా దేవాలయానికి మనిషికి ఉమ్. అవినాభావ సంబంధం ఇవాళ కొత్తగా ఏర్పడింది ఏం కాదు. ఇది ఆ. యుగ యుగాలుగా తరతరాలుగా ఉన్నదే. ఇంత గొప్ప మరి దేవాలయం ఒక శక్తి కేంద్రం. అల్టిమేట్ ఏదైతే ఉందో అది అక్కడ ఉంది. దాన్ని మనం దర్శించుకోవటము, ఆ ఫీల్ని అనుభవించటం ద్వారానో మనకు మనశ్శాంతి కలుగుతుంది, లేదు మన కామ్యాలు తీరుతాయి, ఏదో ఒక ఉద్దేశంతో వెళ్తున్నాం. కానీ వెళ్ళటానికి కొన్ని కట్టుబాట్లు, వెళ్ళిన తర్వాత కొన్ని కట్టుబాట్లు, అవి ఎంతవరకు ఆచరిస్తున్నాము అనే వరకు వచ్చేసరికి క్వశ్చన్ మార్కు. మరి అంతా ఆయనే అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా అందరూ ఈక్వల్గా ఉండాలి. కానీ ఎక్కువ తక్కువలు అనేవి ఆలయాల్లో కూడా చూస్తూ ఉన్నాము. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఫస్ట్ కట్టుబాటు విషయం మాట్లాడుకున్నాక మీరు చెప్పిన రెండో విషయంలోకి వద్దాం. కట్టుబాటు అనే మాట, ఆ మాట వాడితే, తెలుగు పదం వాడితే ఛాందసుడిలా కనిపిస్తాం, కనిపిస్తారు. పాతకాలం వాళ్ళలాగా. అవును. దాన్నే డ్రెస్ కోడ్ అని వాడితే మోడర్న్ వర్డ్గా ట్రెండీగా ఉంటుంది. చాలా ట్రెండీగా ఉన్నారు ఈయన అని అనిపిస్తుంది. రెండిటికి అర్థం ఒకటే. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు, అవును. వాడికి ఒక డ్రెస్ కోడ్ వాడు ఇచ్చినప్పుడు ఉమ్. వాడు అట్లా పెడితేనే వాడిని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారు. సొసైటీ గుర్తిస్తుంది వాడిని. ఉమ్. ఉమ్. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనేవాడిని వాడికి ఉన్న డ్రెస్ కోడ్లో వాడి పెడితేనే అవును. అలా ఈయన బ్యాంక్ ఎంప్లాయ్ అని గుర్తిస్తుంది. ఉమ్. నేను ఒక లెక్చరర్గా ఉన్నప్పుడు నాకు ఒక కాలేజ్ వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారు. ఉమ్. అలా పెడితే స్టూడెంట్స్కి ఈయన సారు అని అవును. వాళ్ళకి తెలుస్తుంది, చూసే వాళ్ళకు కూడా ఇందులో పనిచేసే ఫ్యాకల్టీ అని తెలుస్తుంది. ఉమ్. నేను కూడా ఇంకో కాలేజీ పిల్లల్లాగా వాళ్ళకి చిరిగిన జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయిన చొక్కా వేసుకెళ్ళాను అనుకోండి, ఆ. ఇప్పుడు నేను చెప్పుకున్నా నేను ఫ్యాకల్టీ అని, నేను ఉపాధ్యాయుడు అని చెప్పుకున్నా ఎవడు కూడా గుర్తించరు. గుర్తించడం అంటే గుర్తిస్తారు. ఉమ్. 80% రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ అనేది మనకు కావాల్సింది ఏంటంటే గౌరవం. అవును. కాబట్టి ఒక దేవాలయానికి వెళుతున్నప్పుడు
మనసు పవిత్రంగా ఉంటే చాలు, ఎలా ఉన్నా పర్వాలేదు అనే పర్వాలేదు. మాట అన్ని చోట్ల వర్తించేది కాదు. హ్మ్. దేవాలయానికి ఆ నియమం వర్తించదు. ఓహ్! మనస్సు పవిత్రంగానే ఉండాలి, మన హ్మ్. ఆహార్యం కూడా పవిత్రంగానే, శుభ్రంగానే, చక్కగానే ఉండాలి. అంటే ఎన్నెన్నో తెలిసి తెలియక చేసిన పాపాలు, ఆ కల్మషాన్ని కడుక్కోవడం కోసము వెళ్తున్నాం ఆలయానికి. మళ్ళీ నేను ఇలానే ఉండాలి అనే నియమం ఎందుకు? అది మనకి మనం ఉద్ధరింపబడ్డం కోసం మనం పెట్టుకున్న నియమం. ఓకే. నాకు ఇది ఇది తినాలి అన్నప్పుడు, హ్మ్. ఇది తింటే నాకు చాలా శక్తి వస్తుంది శక్తొస్తుంది. అనుకున్నావు కాబట్టి తింటున్నావు. అంటే వాస్తవం. నీ కోసం నువ్వు పెట్టుకున్న నియమం అది. అవును. అవును. నేను ఇదే తింటాను, మొలకెత్తిన గింజలే తిన్నాను. హ్మ్. తినడానికి చాలా ఉన్నాయండి. ఉన్నాయి. కానీ అవే తింటున్నావు అంటే దానివల్ల నీకేదో లాభం ఉంది. ఉంది అని చెప్పడం. ఓకే. అలాగే దేవాలయం నుంచి నీకేదో లాభం, పవిత్రత అనేది వస్తుంది అని అన్నప్పుడు, హ్మ్. దేవాలయానికి ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని అనుసరించి వెళితే హ్మ్. చూసేవాడికి బావుంటుంది. బాగుంటుంది, మనకు కూడా ఒక సంతృప్తి. అవును. దేవాలయం ఉన్నంతసేపు కూడా ఎలాంటి ఆహార్యంతో ఉన్నాం, ఎలాంటి భావనతో ఉన్నాం. హ్మ్. హ్మ్. కాబట్టి మనం వేసుకునే ఆహార్యం ఏదైతే ఉందో, ఆ వేషభాషలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ సంస్కృతిని ఎగ్జిబిట్ చేసేలాగా, వేరే వాడు కూడా దాన్ని ఫాలో అయ్యేలాగా హ్మ్. ఉండాలి. అవును. కాబట్టి అలా ఉంచడం మన కర్తవ్యం. హ్మ్. ఇకపోతే రెండవది ఏమిటంటే, మీరు అన్నమాట దేవాలయాల దగ్గర చిన్న తక్కువ, ఎక్కువ తక్కువ అనే మాట విషయంలో, లేవా అంటే లేవు అని చెప్పడానికి లేవు, ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్పడానికి కూడా లేవు. అంటే కొన్నిటికి సమాధానం లేని ప్రశ్నల్లో ఇదొకటి. జనాల దృష్టిలో ఆ భావన ఉంటుంది తప్ప భేదబుద్ధి అనేటువంటిది, భగవంతుడి దృష్టిలో ఆ భావన అనేటువంటిది ఉండదు. హ్మ్. కాబట్టి ఆయన గీతలో చెప్పాడు, నాకు అందరూ సమానం. ఒకటే, నాకు నావాడు, నాకు పరాయివాడు అనే భావం లేదు. ఆ! కాబట్టి తరతమ భేదాలు అనేవి కానీ, చిన్న పెద్ద తేడా ఏవైనా ఉన్నాయి అంటే హ్మ్. అవి సృష్టించుకున్నది ఎవరు అంటే మనం మాత్రమే. హ్మ్. వర్గపోరు, ఆధిపత్య పోరు, కులపోరు, జాతి పోరు అని మనకి మనం సృష్టించుకున్నాం తప్ప, అవును. భగవానుడు ఏనాడు కూడా హ్మ్. ఇలా నువ్వు నీ పట్ల నాకు ఆసక్తి లేదు, నీ పట్ల నువ్వంటే నాకు ఇష్టము, నువ్వంటే నాకు ఇష్టం లేదనే మాట భగవంతుడి దృష్టిలో ఎప్పుడు కూడా ఉండదు. అమ్మవారికి అందరూ సంతానమే. అంతే అండి. అమ్మవారి సంతానం అన్నప్పుడు పలానా వాడు సంతానం అవుతాడా కాదా అనే మాట లేదు. లేదు. అందరూ ఆమె సంతానమే. హ్మ్. అందరిని ఒకలాగే ట్రీట్ చేస్తుంది. ఆ! కాబట్టి ఇంట్లోనే ఒక్కొక్కసారి మనం డిస్క్రిమినేషన్స్ చూస్తూ ఉంటాం. చూస్తాం. అలాంటిది సమాజంలో చిన్న చిన్న ఈ హ్మ్. పట్టింపులు అనేవి లేకుండా ఉంటాయా? ఉండదు. ఉండవు. కాబట్టి పెద్ద కొడుకంటే ఒక కొంచెం ప్రతి ప్రేమ, ఇంట్లో జరిగేదే. ప్రతి చిన్న కొడుకు, చిన్నమ్మాయి అంటే కొంచెం ప్రేమ ఎక్కువ, ఆ! కొంచెం తక్కువ, ఎక్కువ అనేది ఇంట్లోనే ఉంది. అవును. ఆ ఇంట్లో ఉన్నప్పుడు సమాజంలో లేకుండా ఉండదు. ఉంటుందా, ఉండకుండా ఉంటుందా అంటే కొంతైతే హ్మ్. ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అనేది ఉండడం అనేది మనం క్రియేట్ చేసుకున్నది. ఆ! దాన్ని ఎవరు సాల్వ్ చేసుకోవాలి? మనమే సాల్వ్ మరి. చేసుకోవాలి. దానికి తీసుకెళ్ళి దేవాలయానికి దానికి ముడిపెట్టి చేసేది, అక్కడ క్రియేట్ చేసినవాడు ఎవడైనా వాడిదే తప్పు అవుతుంది తప్ప భగవంతుడి తప్పు కాదు. హ్మ్. దేవాలయం వాడిది, దేవాలయాన్ని తప్పు కాదు, ఆ! భగవంతుడి తప్పు కాదు. క్రియేట్ చేసిన వాడే హ్మ్. దాన్ని మళ్ళీ క్లియర్ చేయాలి. కరెక్ట్. సంతోషం అండి. చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఆలయాలకి సంబంధించి. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.